ప్రమాణం చేసి చెప్తున్నా ఏ తప్పు చేయలేదని బీఆర్ఎస్ పార్టీ నేత మన్నె కృష్ణంక్ తెలిపారు. ఉద్యమ కాలంలో పలుమార్లు జైలుకు వెళ్లొచ్చానని గుర్తు చేశారు. రేవంత్ పాలనలో ఓయూలో నీటి కొరతపై ప్రశ్నిస్తే జైలుకు పంపించారని తెలిపారు. పేట్ బషీర్బాద్లో అక్రమ కేసు చూసి జడ్జి షాక్ అయ్యారని, వెంటనే బెయిల్ ఇచ్చారని పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కందిలోని సెంట్రల్ జైలు నుంచి శనివారం ఉదయం కృష్ణంక్ విడుదలయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులకు థ్యాంక్స్ చెప్పారు. అంగన్వాడీ మొబైల్ ఫోన్ కాంట్రాక్ట్లో సిబిఐ విచారణ కోరితే జైలుకు పంపించిన పరిస్థితి నెలకొందని మండిపడ్డారు. రాఘవ కన్స్ట్రక్షన్ పై ప్రశ్నించినందుకు మళ్లీ అక్రమ కేసులు మోపారని తెలిపారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులందరూ కూడా కాన్స్టెంట్ గా మా బీఆర్ఎస్ లీగల్ సెల్ వాళ్ళు డే 1 నుంచి 23 ఏప్రిల్ నాడు ఆనాడు నుంచి ఇవాళటి వరకు రకరకాల కేసులు వీళ్ళు పెడుతూ ఉంటే హైకోర్టు నుంచి మొదలు పెట్టుకుంటే మా బీఆర్ఎస్ లీగల్ సెల్ వాళ్ళు హైకోర్టులో బెయిల్ తీసుకురావడం, ఆ తర్వాత యువ న్యాయవాదులు బీఆర్ఎస్ లీగల్ సెల్లో ఉన్న యువ న్యాయవాదులు వాళ్ళు మేడ్చెల్లో వేస్తే మళ్ళీ మేడ్చెల్లో అక్కడికి వెళ్ళి బెయిల్ తీసుకొని రావడం, స్పాట్ బెయిల్ అక్కడికక్కడనే తీసుకొని రావడం, మళ్ళా కుకట్పల్లిలో ఉన్న బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు అక్కడ బార్ అసోసియేషన్ కూడా వాళ్ళు డిఫెండ్ చేయడం, అందులో బెయిల్ రావడం, మళ్ళీ నిన్న రాత్రి గత 3-4 రోజుల నుంచి పాపం వాళ్ళు అదే బీఆర్ఎస్ లీగల్ సెల్ నిర్మల్లో ఉన్న న్యాయవాదులు వాళ్ళందరూ కూడా మా బీఆర్ఎస్ లీగల్ సెల్ వాళ్లకు న్యాయవాదులకు అందరు కూడా నేను కృతజ్ఞతలు చెప్తున్నా. ఈరోజు అన్ని కేసులలో కూడా వాళ్ళు బెయిల్ తీసుకురావడం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను ప్రమాణం చేసి చెప్తున్నాను, నేనేం తప్పు చేయలేదు. నన్ను హ్యాబిచువల్ అఫెండర్ అని ప్రభుత్వం అంటున్నది. ఏంటిది హ్యాబిచువల్ అఫెండర్? నేను మొదటిసారి జైలుకి వెళ్ళింది 2011లో తెలంగాణ ఉద్యమంలో జైలుకి వెళ్ళినాను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థిగా. అది నేను చేసిన నేరమా? ఆ తర్వాత మళ్ళా 2013లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కంటే కొంత ముందు చెంచల్గూడ జైల్లో వేసారు. అది కూడా తెలంగాణ ఉద్యమ కేసులోనే, మిలియన్ మార్చు ఆయో కేసులు. దానికి నన్ను హ్యాబిచువల్ అఫెండర్ అంటారా? ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉద్యమంలో అప్పుడు జైలుకు పోతే దానికోసం నేను చేసింది నేరమ్మా? 2024లో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఆనాడు ఉస్మానియా యూనివర్సిటీలో విద్యుత్ కొరత ఉన్నది, నీటి షార్టేజ్ ఉన్నది అని రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నించినందుకు రేవంత్ రెడ్డి గారు తప్పుడు ట్వీట్ వేస్తే దాన్ని నేను ఫ్యాక్ట్ చెక్ చేసినందుకు అప్పుడు కూడా తప్పుడు కేసులు వేసి 10 రోజులు అక్రమ కేసులు వేసి నా మీద జైల్లో పెట్టడం జరిగింది చెంచల్గూడలో. అంటే కాంగ్రెస్ పార్టీని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఇప్పుడు నన్ను హ్యాబిచువల్ అఫెండర్ అంటున్నారు.